రేవంత్ రెడ్డి గారు మన గౌరవనీయులైనటువంటి సీఎం గారు మరి ఈ విశ్వావసు నామ సంవత్సరం 2025-26 సంవత్సరానికి గాను రేవంత్ అన్నకి మనం జాతకం ఎలా ఉందో చూద్దాం. ముఖ్యంగా మనకి 2024లో ఆయన మరి చక్కటి పరిపాలన అందించారు. అయితే గురుబలం తగ్గిపోయింది. తులారాశి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయనకి గురుబలం లేకపోవడం వల్ల అద్భుతమైనటువంటి ప్రణాళికలు తీసుకొచ్చారు. హైడ్రా సింహాన్ని అయినటువంటి మరి రంగనాథ్ సార్ ఆయన తీసుకొచ్చారు. కోటడు ఇళ్ళులన్నీ కూడా ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో బిల్డర్ల గుండెల్లో నిల్చున్నారు. రియల్టర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇదేంట్రా బాబు అనుకునేలాగా మరి కొట్టేస్తున్నారు, చేయట్లేదు. మొత్తం మమ్మల్ని మా యొక్క బీఆర్ఎస్ల కాలంలో ఈ గోలేంట్రా నాయన అని తెగ ఫీల్ అయిపోయారు. రేట్లు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్లు అమ్మేసుకునేవారు కదా వాళ్ళు బిల్డర్లు. తర్వాత రియల్ ఎస్టేట్లు ఇక ఎప్పుడో 50 సంవత్సరాల తర్వాత రావాల్సినటువంటి రేట్లని హైదరాబాద్లో బిల్డర్లు రియల్ ఎస్టేట్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని అప్పుడు భూమి వచ్చేసింది. ఇంకా అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయారు. దానికి గండి కొట్టినటువంటి ఏకైక మనగాడు రేవంత్ రెడ్డి. వాళ్ళ ప్రజలు అనుకుంటారండి, మంచి చేసినా చెడు చేసినా అనుకుంటానే ఉంటారు. ఇంకా అలా అనేకమైనటువంటి స్త్రీలకి ఫ్రీ బస్సు ఇచ్చేదాకానేమో బస్సు ఇవ్వలేదంటారు, ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చామంటారు. సజ్జనార్ గారు మరి మన శ్రావణి మేడం ఇంటర్వ్యూలో చక్కగా మరి ఫ్రీగా ఇచ్చారు. ఆక్యుపెన్సీ 30% పెరిగిందన్నారు. మరి దాన్ని చక్కగా లాస్లో ఉన్నటువంటి ఆర్టీసీని మంచిగా ఇంతకుముందు లాస్లో ఉండేది అనేవారు, కానీ ఇప్పుడు ఆ కామెంట్స్ లేవు కదా. సో ఒక బెనిఫిట్గా చక్కగా తీసుకెళ్తున్నారు. గ్యాసులకు 500 రూపాయలు, కరెంటు, ఇవన్నీ కూడా ఇవేం ఆషామాషి వ్యవహారాలు ఏం కాదు. ఇవన్నీ కూడా చెప్పేయడం ఈజీ చేస్తారు అందరూ. సంక్షేమ పథకాలు నడపడం అంటే అంత ఈజీ కాదు. సో ఎవరు ఎన్ని అనుకున్నా తనదైన శైలిలో రేవంత్ అన్న మరి మనకి 2024లో మంచి పరిపాలన అందించాడు, అందులో డౌటే లేదు. అసలు చాలా పుకార్లు వచ్చేసినాయి 2024లో ఆయన ప్రభుత్వం ఉండదండి ఇలాగా అలాగా, అవన్నీ కామన్ కదా. అయితే నేను క్లియర్గా చెప్పాను అనేకమైనటువంటి ఇంటర్వ్యూస్లో, కంప్లీట్ ఇయర్ మొత్తం అంటే టోటల్ 5 years కూడా రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి వాడు లేడు. ఆయన పరిపూర్ణమైనటువంటి ఫుల్ టెన్యూర్ని ఆయన పరిపాలిస్తాడు. అండ్ ద వే ఇన్ విచ్ హీ డెల్ట్ ద కేసెస్ ఆర్ మిరాకులస్ అండ్ దే ఆర్ ఆల్ అడ్మైరబుల్. అంత చక్కగా ఆయన ఫ్రెండ్లీగా, ఒక ఫ్రెండ్లీ నాయకుడిగా అందరినీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్, ఫ్రెండ్లీ టీచర్ స్టూడెంట్ టీచర్ ఫ్రెండ్లీ టీచింగ్, ఇలాంటి కాన్సెప్ట్స్తో ఆయన ఫ్రెండ్లీ పొలిటీషియన్స్ అండ్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదట నాయకుడు మన రేవంత్ అన్ననే చెప్పుకోవాలి. సో ఇదంతా కూడా ఎందువల్ల వచ్చిందండి, మనకి గురుబలం. అన్నకి ఇంకా ఈ 2025-26 సంవత్సరంలో ఇంకా గొప్ప ఆలోచనలు వస్తాయి. ఆ తర్వాత డెఫినెట్గా ఆయన గుడ్ గవర్నెన్స్ని అందిస్తారు. మేము గుడ్ గవర్నెన్స్ అందిస్తాం అని చెప్పే వాళ్ళకంటే కూడా లిబరలైజ్డ్ పాలసీస్తో, అంటే అందరికీ అందుబాటులో ఉంటే ఎవరికి ఏమి ఇబ్బంది కలిగించలేదు ఆయన పాలిటిక్స్కి వచ్చిన తర్వాత 2024 అంతా కూడా సీఎం అయిన తర్వాత కూడా. అండ్ కుల మతాల సర్వేలు చేశారు, కుటుంబ సర్వేలు చేశారు, వెరీ లిబరలైజ్డ్గా. సో ఇవన్నీ కూడా అర్థం కావాలంటే ఎడ్యుకేషన్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళకి, నిశిత పరిశీలన చేసేటటువంటి ఆఫీసర్స్కి అర్థమవుతుంది. సో ద పీపుల్ అంతా కూడా వాళ్ళంతా కూడా రేవంత్ అన్నని చక్కగా ఇంకా మెచ్చుకుంటారు మే 20 తర్వాత. అప్పుడు దాకా ఇంకా మే 20 వరకు రేవంత్ అన్నకి మరి మనకి మే 30 వరకు కూడా ఇంకా బాగుండలేదు, ఇంకొంచెం పికప్ అవుతుంది అనమాట. అండ్ అక్కడి నుంచి ఆయన చేసినటువంటి ప్రాజెక్ట్స్ కానీ హైకమాండ్తో సంబంధం లేకుండా ఆయన వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చేటటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్స్ అవనివ్వండి, ఆయన చేసేటటువంటి పనులన్నీ కూడా ఆలోచనాత్మకంగా ఉంటాయి అండ్ ప్రజారంజకంగా ఉంటాయి. ఇప్పుడు మనకి కేతు కూడా మనకి లాభంలో ఉండడము, ఆ తర్వాత రాహు మంచి పంచమ స్థితిలో ఉన్న ఎన్ని సొంత ఇంట్లోనే కుంపట్లు అన్నట్టు సొంత పార్టీలోనే ఎంతమంది ఏడ్చేటటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తాడు. ఎప్పుడు కూడా కలగొలుపుగా నేను తీసుకెళ్లేటటువంటి నాయకుడు. మరి
ఆయన ఏదో మామూలు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏవో పేర్లు పెట్టి ముఠామేస్త్రి అని ఇలా అంటారు. ముఠామేస్త్రి అవడం అంటే అంత ఈజీ ఏం కాదు. సో దీస్ ఆర్ ఆల్ వాళ్ళకి తెలుసు అనే వాళ్ళకి అనిపించుకునే వాళ్ళు వీళ్ళకి ఏదో సరదాగా తీసుకుంటారు. అంటే ఇట్స్ ఎ టీమ్ వర్క్ అనమాట. సో హీస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ మేనేజీరియల్ క్వాలిటీస్ ఆయనకి. సో ఒక టీంని ఎలా మేనేజ్ చేయాలా, ఒక టీంని ముందుకు ఎలా తీసుకురావాలా, సక్సెస్ ఎలా తీసుకురావాలా. అదిగో చూడండి లెఫ్ట్ హ్యాండ్తో ఎట్లా వెళ్తున్నాడు. లెఫ్ట్ హ్యాండ్తో స్వీప్ చేసేసాడు మొత్తం. స్వీప్ చేసేసి తెలంగాణలో ఎప్పుడో రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీని చక్కగా తీసుకొచ్చి ఆయన మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ అంత గ్యాప్ పట్టింది. సో వేరెవర్ హీ డస్, ఆయన టీడీపీలో ఉన్న తన ప్రత్యేక ముద్రను వేసుకున్నారు, కాంగ్రెస్లో ఉన్న తన ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు. అండ్ చాలా ఆయనకి ఎందుకనంటే ఆయన ఒక క్లైమాక్స్ సిచ్యుయేషన్కి వచ్చేసారు. చక్కగా ఒక సీఎంగా చక్కగా తనదైనటువంటి మార్కుతో పరిపాలన చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మంచి మంచి ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనం చాలా ఆయనకు ఆరోగ్యకరంగా మంచిగా శని లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ని పెంచుతుంది తనకి. అండ్ ఆరోగ్యకరంగా ఉండడము, ఆరోగ్యకరమైనటువంటి హ్యాబిట్స్ని యథారాజా తథా ప్రజ. సో హిల్ బికమ్ ఎ రోల్ మోడల్ అండ్ అన్ ఐడియల్ టు ద సొసైటీ. ఆ సొసైటీ కూడా రేవంత్ రెడ్డి గారు లాగా డిసిప్లిన్డ్గా చక్కగా ఒక టీం వర్క్తో అంతా కూడా సక్సెస్ఫుల్గా ఆయన తీసుకుని వెళ్తాడు. మనల్ని అందరినీ కూడా ఆయన దత్తత తీసుకున్నాడు. మరి ఆ మహేష్ బాబు లాగా దత్తత తీసుకొని తాను అనుకున్నది సాధించి తీరుతాడు ఈ 2025లో. శుభమస్తు.